మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల పేర్లు మార్పు కోరుతూ తమ జీవితాలు సమాజ సేవకు అంకితం చేసిన మహనీయుల పేర్లను జిల్లాల పేర్లుగా పెట్టాలని సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ జిల్లా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదికల సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న పేరు శ్రీకాకుళం జిల్లాకి, వంగవీటి మోహన్ రంగా పేరు కృష్ణా జిల్లాకి, గుర్రం జాషువా పేరు గుంటూరు జిల్లాకి, బీపీ మండల్ పేరు బాపట్ల జిల్లాకి, కన్నెకంటి హనుమంతు పేరు పల్నాడు జిల్లాకి, దామోదరం సంజయ్ పేరు కర్నూలు జిల్లాకి, శ్రీకృష్ణదేవరాయల పేరు అనంతపురం జిల్లాకి పెట్టాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరడం జరిగిందన్నారు. సామాజిక న్యాయాన్ని అనుసరిస్తూ సమధర్మాన్ని, సమన్యాయాన్ని పాటిస్తూ ఆయా సామాజిక వర్గాల్లోని ప్రముఖుల, మహనీయుల పేర్లను ఆయా జిల్లాలకు పెట్టడం ద్వారా సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఇనుమడింపజేసే విధంగా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు ఉండాలని సూచించారు. తమ యొక్క ప్రతిపాదనలను పరిశీలించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల దృక్పథంతో ఆమోదించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సోషల్ జస్టిస్ ఫోరం, ఐక్యవేదికల నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. దామోదరం సంజయ్ గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి శ్రీకృష్ణదేవరాయలు మరి ఆయన పరిపాలనా కాలంలో మరి ఒక స్వర్ణయుగంలాగా మంచి సుపరిపాలన అందించారు. మరి గొప్ప చక్రవర్తి, ఆదర్శవంతులు, మరి ఆయన పేరును అనంతపురం జిల్లాకు పెట్టవలసిందిగా కోరుతున్నాం. మరి వీళ్ళు వ్యక్తులు మాత్రమే కాదు, వీళ్ళు గొప్ప శక్తులు. వీళ్ళ వెనక ఆ సామాజిక వర్గాల యొక్క ఆత్మాభిమానం ఉంది, గౌరవం ఉంది. కావున ఈ సామాజిక వర్గాలను గౌరవిస్తూ ఆ పుణ్యపురుషులకి, మహానుభావుల పేర్లు ఈ జిల్లాలకు పెట్టాలని, మా యొక్క ప్రతిపాదనలను గౌరవించాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్, రాష్ట్ర కాపు జేఏసీ వర్కింగ్ చైర్మన్, అలాగే సోషల్ జస్టిస్లో వర్కింగ్ చైర్మన్గా పనిచేస్తున్నాం. ఈరోజు చాలా సీనియర్స్ మరి బీసీ సంఘాల మీద నుంచి పోరాడుతూ ఎన్నో ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళందరూ ఇక ఈ వేదిక మీద ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి చాలామంది వ్యక్తుల పేర్ల మీద ఈ రాష్ట్రాల్లో జిల్లాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకి హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా, అలాగే చాలా నారాయణఖేడ్ కానీ కొన్ని పేర్లు, వ్యక్తిగత పేర్లు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కడప ఉంది, పొట్టు శ్రీరాములు ఉంది, నెల్లూరు జిల్లా, పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉంది. అలాగే ఇప్పుడు ఈ జిల్లాలు పేర్లు పెడుతున్నారు కాబట్టి ఈ జిల్లాల పేర్లు మా పెద్దలు చెప్పినట్లుగా పేర్లు పెట్టాలని, ప్రజల మనోభావాల్ని గౌరవించాలని, వీటిని ఇంకొక 6 జిల్లాలు పెంచి 32 జిల్లాలు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నట్టుగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలుస్తూ ఉన్నది. 32 జిల్లాలు కాదు, మా కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, అలాగే సామాజిక న్యాయ పోరాట వేదిక, సోషల్ జస్టిస్ ఫోరం తరఫున మేము సర్వే చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని 36 జిల్లాలు చేయాల్సిందిగా మా 4 సంఘాల తరఫున మీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మా మిత్రులు చెప్పినట్టుగా కాపు నేత రావి శ్రీనివాస్ గారు కానీ, శంకరయ్య యాదవ్ గారు కానీ, మరి మా మాసాబత్తులు గారు చెప్పినట్లుగా శ్రీకాకుళం జిల్లాకి గౌతు లచ్చన్న గారి పేరు, కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు, అలాగే గుంటూరు జిల్లాకి గుర్రం జాషువా గారి పేరు, పల్నాడు జిల్లాకి కన్నెగంటి హనుమంతు గారి పేరు, బీపీ మండల్ గారి పేరు, బాపట్ల జిల్లాకి, అలాగే అనంతపురం జిల్లాకి శ్రీకృష్ణదేవరాయల పేరు, కర్నూలు జిల్లాకి మరి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించినటువంటి దళిత నేత దామోదరం సంజయ్ గారి పేర్లు, పల్నాడు జిల్లాకి స్వాతంత్ర సమరయోధులు మరి కన్నెగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మరి మాజీ ముఖ్యమంత్రి, మరి దళిత బిడ్డ, మరి ఆయన అత్యంత ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదరం సంజయ్ గారి పేరు పెట్టాలని కోరటం జరిగింది. అదేవిధంగా మరి జనరంజకమైనటువంటి పాలన అందించినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి పేరు అనంతపురం జిల్లాకి పెట్టాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఈ యొక్క ప్రతిపాదనల్ని మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రతిపాదనల్ని ఆమోదించాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అందరికీ ఉద్యమ నమస్కారములు. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్, బీసీ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ని. ఈరోజు
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయులు, పుణ్యపురుషులు, చారిత్రకమైనటువంటి వ్యక్తులు, చిరంజీవులు, అలాంటి వ్యక్తులకి మరణం లేదు, వాళ్ళు జీవించే ఉంటారు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచన విధానం మరి కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళని మరి చారిత్రక పురుషులుగా, మహనీయులుగా, వాళ్ళు చేసిన త్యాగాల్ని, వాళ్ళు పొందిన అమరత్వాన్ని, వాళ్ళు చేసినటువంటి మరి పరిపాలన కావచ్చు, సంస్కరణలు కావచ్చు, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి, దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పక్షాన మరి మంత్రివర్గ ఉపసంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరి సౌహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మిత్రులారా గమనించండి, స్వాతంత్ర సమరయోధులు